పాటల ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధిస్తూ వచ్చాం, ఘనపరుస్తూ వచ్చినాం. అదే రీతిగానే మరి వాక్యానుసారముగా ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, మనం ఏ స్థితిలో ఉంటుమో, ఎంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు, ఎంతగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు, వీటన్నిటిని కూడా మనం తలబోసుకుంటూ వాక్యానుసారముగా ఆత్మతో సత్యముతో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆరాధిస్తూ వస్తాం. అందుకు గాను కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం, కీర్తనలు 135వ అధ్యాయం 3-4 వచనాలు ఈ వాక్య భాగంలో మనము స్పష్టంగా కలిసి చదువుకుంటూ వస్తామండి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అతి మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యము. మన రక్షకుని మనము ఆరాధించుట ద్వారా ప్రభు ఎంతగానో మరి సంతోషించేవాడిగా ఉన్నాడు. నిజంగా ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు, మరి అన్ని విషయములలో దేవుణ్ణి మరి యెహోవాను స్తుతించుడి అని ఆయన ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. మన వాక్య భాగంలోనికి మనం వచ్చినట్లయితే 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు, అందుకే మనం ఆయన్ని ఏం చేయాలా? స్తుతిస్తూ రావాలి. తర్వాత కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తర్వాత తనకు స్వకీయ ధనముగా మరి ఉండటానికి ఇశ్రాయేలుని ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పరచుకుని, అంటే తనకు ప్రజలుగా మనం ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు దేవుడు. చూసినారా? తర్వాత ఆయన ఎంతగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మొట్టమొదటిగా ఆయన గొప్పతనం గురించి మనం చూసుకొని మనము ఆయన ఎంతగా మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడో కొన్ని మాటలు మనం చూసుకుంటూ వస్తాం. ఇక్కడ కింద వచనంలోనికి మనం వచ్చినట్లయితే 5వ వచనంలో, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. చూసినారా? గొప్పవాడు. ఆయన గొప్పతనం మనం నిజంగా మనం వర్ణించలేం, మన జ్ఞానము చాలదు. ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఇందాక పాడుకుంటూ వచ్చిన పాటల్లో కూడా నిజంగా మరి ఈ వర్తమానం తగ్గట్టుగా దేవుడు ఆ పాటలు దేవుడు తీసుకొస్తూ వచ్చినాడు. నిజంగా మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు. చూసినారా? మరి ఆయన మహాగణుడు అంటే ఆయన ఘనతను మనము పొగలేము, అంటే అంత గొప్ప దేవుడుగా యెహోవా గొప్పవాడనియు, తర్వాత మరి మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. తర్వాత ఆకాశమందును భూమి ఎందును సముద్రం ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు తనకిష్టమైనంత జరిగించే దేవుడు. నిజంగా ఏదైనా చిన్న కాలువ అది పారి వెళ్ళేటప్పుడు అది పొరపాటున ఏమైనా తెగిపోయిందంటే దాన్ని అడ్డం వేయడానికి ఎంతో ప్రయాసం పడాల, అంటే ఆ నీళ్ళని మనం కంట్రోల్ చేయలేం. అయితే సముద్రాలను దేవుడు మరి ఇక్కడ దాకా ఉండాలని హద్దులు ఏర్పరుస్తూ వచ్చినాడు. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో వాటికి ప్రతిదీ కూడా లోబడుతూ వచ్చినాయి. అంటే అంత శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. అలాగే ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడే 135వ అధ్యాయం 13వ వచనం, యెహోవా నీ నామము నిత్యము నిల్చును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. తరతరాలు. చూసినారా? నిజంగా మరి మన పితరులు, తర్వాత పితరులు అంటే తరతరాలు ఆయన నామము నిలిచేదిగా ఉంది. చూసినారా? ఆయన మార్పు చెందని దేవుడు, ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. చూసినారా? ఇక్కడ యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు నుండును. తరతరాలు ఆయన నామమును మనం మహింపరచాల్సిందే. చూసినారా? మరి అంటే ఇంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. రండి ఇంకా కొన్ని మాటలు మనం చూసుకొని ఆరంలోనికి వెళ్తూ వస్తాం. మొదటి తిమోతి రాసిన పత్రిక
మొదటి అధ్యాయము క్షమించండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఉమ్, 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 ఉమ్. రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. చూసినారా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నిజంగా రాజు అంటేనే గొప్ప వ్యక్తి. తర్వాత రాజులకే రాజు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. తర్వాత సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అంటే ఎవ్వరు కూడా, ఆకాశం ఉంది, తర్వాత మహాకాశం ఉంది. కొంత వీలైతే దేవుడికి ఇచ్చిన జ్ఞానమును బట్టి మనుషులు ఆకాశం అయితే చూసిండొచ్చు. అయితే మహాకాశంలోనికి ఎవరు వెళ్ళలేరు. అక్కడ ఆయన మాత్రం ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గల దేవుడై ఉన్నాడు. చూసినారా? అంటే అంతా ఇక్కడ కింద వచనంలో కూడా ఉంది కదా, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అంటే అలాంటి స్థలంలో ఆయన నివాసం చేసేవాడుగా ఉన్నాడు. అంటే అంత గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఎవరును సమీపింపరాని తేజస్సులో. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం ఎరుగుతూ వచ్చినాం. చూసినారా? ఆయన గొప్పతనం ఎట్లా ఉంది, నిజంగా మన ఊహకు అందవు. అంత గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడంటే సామాన్యమైన మాట కాదు. తర్వాత రండి, ఇక్కడే మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు. చూసినారా? మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన దేవుడు ఎక్కడున్నాడంట? ఆయన వినయము గల వారి యొద్ద. చూసినారా? అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి మరి ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఆయన నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును, మరి వినయము గల వారి వద్ద ఆయన ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు, నివసించే దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గొప్పతనం గురించి ఇంకా కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు వెళ్తూ వస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడని. చూసినారా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ ఆ దూతలు మరి నిత్యము రాత్రింబగలు పరిశుద్ధుడని ఆయనను కొనియాడుతున్నాయి. అక్కడ నిజంగా ఆయన గొప్పతనం అంతగా ఉంది. రాత్రింబగళ్ళు మనం కొంత సమయం దేవుంట్లో గడిపి వెళ్ళిపోతాం. అయితే మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే జరిగిపోయిన కాలం, జరిగే కాలం, జరగబోయే కాలం అన్నిట్లో ఉండే దేవుడు ఆయన. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ఆయన నామము తరతరములు నిలిచేదిగా ఉంది. అంటే అంత గొప్ప దేవుడుగా ప్రభు ఉన్నాడు. అలాగే కింద మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. చూసినారా? యుగ యుగాలు జీవించే దేవుడు. మరి ఇక్కడే ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, నేను మృతునైతిని కానీ యుగ యుగాలు సజీవుడినై ఉన్నాను, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే. చూసినారా? అంటే అంత శక్తిమంతుడైన దేవుడు ఆయన. సమస్తము జరిగించే దేవుడు, లేనిది ఉన్నట్టుగా
తర్వాత ఉన్నది లేనట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇక్కడ అందుకే తర్వాత ఇక్కడ కింద మనం 10 చూసుకున్నట్లయితే, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి మరి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందహర్హుడని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూసినారా, యుగ యుగాలు జీవించుతున్న దేవుణ్ణి, ఎవరు సామాన్యమైన వ్యక్తులు కాదు, రాజుల వాళ్ళు, గొప్ప మరి ఒక ఉన్నతమైన స్థానంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ సింహాసనం ఎదుట నిలబడి తమ కిరీటంలో అక్కడ ఉంచి సాగిలి పడి అంటే సాష్టాంగ నమస్కారం చేశాని ఆయనకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ వచ్చినారు, ఆయన గణపరుస్తూ వచ్చినారు. చూసినారా, అందుకే ఆయన గొప్పతనం అంతగా ఉంది. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన దేవుడు, ఆయన మారని మార్పు చెందని దేవుడు, ఎవరును సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు. చూసినారా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తర్వాత పరమగీతంలో రాయబడుతూ వచ్చింది, అక్కడ సులమతి అంటుంది, అక్కడ నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, మరి 10,000 మందిలో మనుషులలో గుర్తించగలిగిన వ్యక్తి. అంటే ప్రత్యేకమైన జీవితం. ఆయన ఎక్కడున్నా గుర్తించగలుగుతూ వస్తాం. అంటే అంత ప్రత్యేకత ఉంది. ఆయన అంత గొప్పతనంతో ఉన్నాడు, గొప్ప దేవుడిగా ఉన్నాడు. మహాకాశం పట్టజాలినంటి దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు. చూసినారా, మరి ఈ గొప్ప దేవుడు, రండి మన వాక్య భాగానికి వస్తాం. మరి కీర్తనల గ్రంథం 135 అధ్యాయంలో చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 135 అధ్యాయం 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చూసినారా, ఇంత గొప్ప దేవుడు మరి యాకోబుని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇశ్రాయేలును ఏర్పరచుకుంటూ తనకు స్వకీయ ధనముగా, అంటే తనకు పిల్లలుగా ఉండుట కొరకై ఆయన మరి ఎంతగానో మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. నిజంగా లోకంలో ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్దవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందిన ఎంతోమంది జ్ఞానవంతులు, మరి వారు ఎంతోమంది లోకంలో ఉన్నప్పటికీ కూడా పిలువబడిన వారు అనేకులు, అయితే ఏర్పరచబడిన వారు కొంతమందే. ఆ ఏర్పరచబడిన గుంపులో నీవు నేను ఉన్నాము కనుకనే మరి దేవుని ఇంట్లో గడపడానికి ఇష్టపడుతూ వచ్చినాం, ఇక్కడ చేర్చబడుతూ వచ్చినాం. అందుకే అన్నాడు కదా, ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇంతగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. సరే, దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా, మనలో ఏదైనా మంచితనం ఉందా? మనమేమి గొప్పవారమా? ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ఆయన గొప్పతనమును. యుగ యుగాలు జీవించే దేవుడు ఆయన, తరతరాలు. మరి అయితే మానవ జీవితం ఎటువంటిదంటే, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, విసిరి వెళ్ళిన గాలి తిరిగి రానట్టు జీవితం. ఇప్పుడు గాలి వెళ్ళిపోయింది, అది తిరిగి వస్తుందా? రాదు. తర్వాత మానవుని జీవితము మరి ఆవిరి వంటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఆవిరి మనం ఏదైనా వేడి నీళ్ళు వేడి చేస్తున్నప్పుడు కానీ, లేదా అన్నం వండుతున్నప్పుడు కానీ ఆవిరి పైకి వెళ్తుంది కదా, ఆ ఆవిరి కనపడుతుందా? వెళ్ళిపోయింది, రాదు ఇంకా. అంటే మానవుని జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. మట్టి వారమని మన దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా, యుగ యుగాలు జీవించే దేవుడు, మరి ప్రతీది కూడా శాసించే దేవుడు, ప్రతీది కూడా ఆయన మాట చెప్పిన జరిగించే గొప్ప దేవుడు. ఎక్కడ ఆయన నివాసం చేస్తున్నాడు? వినయం గలవారి ఎద్దును, దీన మనసు గలవారి ఎద్దు ఆయన ఏం చేస్తున్నాడు? జీవించేవాడుగా నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు కదా ఇక్కడ, తనకు స్వకీయ ధనముగా ఉండుట కొరకై ఇశ్రాయేలును ఏర్పరచుకుంటూ వచ్చినాడు. రండి, మానవుని జీవితం నిజంగా రండి, ఇక్కడే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం, అక్కడ ఏముంది? గమనించినారా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు.
చూసినారా? మన గుణగణాలు అటువంటివి. పాపం చేసేదానికి ఇష్టపడతాం కానీ మేలు చేయటానికి ఎవరు కూడా ఇష్టపడం. అలాంటి స్థితి. తర్వాత ఆదికాండము 5వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 6వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే దేవుడు ఎంతగానో నొచ్చుకుంటూ వచ్చినాడు. 5వ వచనంలో అక్కడ రాయబడుతుంది. 5వ వచనం. ఆ, ఉమ్. చూసినారా? మన ఊహ, మన తలంపులు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగానే ఉన్నాయి. మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ వచ్చిన వారం. తర్వాత 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఎవరికి ఇష్టమైన దారి వాళ్ళది, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ జీవితం. ఇది మంచిదా చెడుదా, తర్వాత దేవుని భయం లేదు, తర్వాత పెద్దల భయం లేదు, రకరకాలుగా వాళ్ళకి ఏది నచ్చితే అది తమ మార్గములు చెడిపి వేసుకొని ఉన్నారు. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు యెహోవా తనకు స్వకీయ జనముగా ఉండుట కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఇశ్రాయేల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, మనమే. దేవుని పిల్లలుగా ఆయన మార్చుకుంటూ వచ్చినాడు. ఎంత మాత్రం కూడా నీలో నాలో మంచితనం లేకపోయినప్పటికీ కూడా. తర్వాత మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోకి రాయబడుతుంది 6వ వచనం. అరికాల మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనా లేదు. అంటే ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. అరికాల మొదలుకొని తల వరకు ఎక్కడైనా ఒక మూలలో కొంచెమైనా ఉంది అంటే లేదు. మనుషులు స్వార్థప్రియులు. తనకి ఏది కరెక్ట్ అంటే అదే, తనకి ఏది నచ్చితే అదే. అవును, ఇది చేయొచ్చా, చేయకూడదా, లేకపోతే ఇట్లా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, లేదు, తనకి ఏది అనిపిస్తే అది. తర్వాత ఆ రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. చూసినారా? ప్రతి వాడు తనకు నచ్చినట్లుగా తన ఇష్టానుసారమైన జీవితం. మానవుడు ఆ రీతిగా ఉన్నాడు. ఎంతో గొప్ప దేవుడైన ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ గొప్ప దేవుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారినైన మనల్ని దేవుడు తనకు స్వకీయ మరి ధనముగా ఉండటానికి ఇశ్రాయేలుని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. చూసినారా? అంతగా ప్రభు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఇంతగా ఆయన మనల్ని, ఆయన కృపలో, ఆయన కృపకు పాత్రలు కాని మనల్ని ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. రండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. అందులో చూసినారా? మన పాపముల నిమిత్తము ఆయనే క్రైమ్ చెల్లించడానికి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఇది సామాన్యమైందే? ఏదైనా మనకు మేలు చేసిన వారికి మేలు చేయాలంటే మనం చేయడానికి చేత కాదు. అంటే మనం అంత దీనులమై మనం తగ్గించుకొని చేయలేం. అలాంటి గుణగణాలు మనకు లేవు. ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ. తర్వాత ఇక్కడే ఉంది కదా, మళ్ళీ రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయిన స్థితి. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, ప్రతి వాడు త్రోవ తప్పిపోయిన స్థితి. తర్వాత ఆదికాండంలో ఇంతవరకు చూస్తూ వచ్చినాం కదా, 6వ అధ్యాయంలో అక్కడ 12వ వచనంలో, తమ శరీరాలు తమ మార్గాలను ఏం చేసినారంట? చెరిపేసుకున్నారు. దేవునికి నచ్చినట్లు కొద్ది పాటైనా లేదు మనలో మంచితనం. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఎంతో గొప్ప ఆధిక్యతను ఆయన వదులుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఎంతగానో ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి వస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకున్నట్టు కొరకై ప్రభువు నిజంగా ఇక్కడ ఉంది కదా, మరి 4వ అధ్యాయం ఇక్కడే మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపిన. తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిస్తూ వచ్చినాడు. చూసినారు? ఎంత ప్రేమ! ఒక్కగానొక్క కుమారుని ఎంతో గొప్ప ఆధిక్యత అక్కడ వదులుకొని
ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కారణం తన బిడ్డలైన మనల్ని అందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. అయితే ఇంకా ధన్యులము, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాబడిన మాట ప్రకారం తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి నిజంగా ఇక్కడ చూసినట్లయితే 19వ వచనంలో కూడా ఇంకో మాట, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమ మన ఎడల వెల్లడపరుస్తూ వచ్చినాడు కనుకనే వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమిస్తున్నాం. దీంట్లో ఏది మన గొప్పతనం ఏం లేదు. ఎంతో గొప్ప దేవుడు ఆయన ఏంది, మనల్ని ప్రేమించేది ఏంది ఒకసారి ఆలోచన చేస్తే మన ఊహకు అందవు. అందుకే ఇర్మీయా గ్రంథంలో 31:3 రాయబడింది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం చూపించే ప్రేమ కొంతవరకే తాత్కాలికం, ఏదో స్వలాభమని ఆశించి ఇతరుల మీద ప్రేమ కనపరచవచ్చు. అయితే దేవుని ప్రేమ అటువంటిది కాదు. శాశ్వతమైన ప్రేమ, విడువకు ఎడబాయక కృప చూపించే దేవుడు. మరి తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే జాలిపడుతూ వస్తాడో ఆ రీతిగా నీ నా ఎడల జాలిపడుతూ వచ్చినాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా, ఒకవేళ వారైనా మరచవచ్చేమో కానీ నేను నిన్ను మరవను విడువని ఎడబాయనని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. అంటే అంతగా ఆయన ప్రేమను మన ఎడల వెల్లడపరుస్తూ వచ్చినాడు, అంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన అంతగా మనల్ని జ్ఞాపకం చేసుకోవటం బట్టే ఈనాడు మనము సజీవ లెక్కలో ఉన్నాం, దేవునింట్లో ఏ రీతిగా గడుపుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం, ఆయన గణపరచవలసిన వారమై మనం ఉన్నాం. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ గొప్పతనంను వారు ఆయనను చూసి మరి ఎట్లయితే ఆ దేవదూతలో నిత్యము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అని అవి ఎరిగి మరి దివారాత్రులు అంటే పగలు రాత్రి అనేది లేకోకుండా పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడుచున్నాయి. అవన్నీ వారు చూసి ఆ 24 పెద్దలు తమ కిరీటాలని ఆ సింహాసనం ఎదుట పెట్టి వారు కూడా సాష్టాంగపడి నమస్కరిస్తూ వచ్చినారు, ఆరాధిస్తూ వచ్చినారు, తగిన మహిమను ఆయనకు చెల్లిస్తూ వచ్చినారు. కాబట్టి నీ నా జీవితంలో కూడా అట్టి అనుభవం కలిగిన వారమై, నిజమే కదా ప్రభువా, నాలో ఏమాత్రం మంచితనం లేనే లేదు. మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మరి 20వ వచనంలో చూసినట్లుగా పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడున్నట్లుగా ప్రతి ఒక్కరం కూడా ఆ లెక్కలో ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరం కూడా ఆ స్వభావం కలిగిన వారమే. మనలో మంచితనం ఎంత మాత్రం కూడా లేదు. ఏదైనా ఉంది అంటే ఆయన ప్రేమను బట్టి. ఆయన ప్రేమను బట్టి మనం మంచితనంగా ఉండొచ్చేమో కానీ మనకంటూ మంది ఏది లేదు. అయితే ఆయన ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు, ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా, మరి అందుకే ఆయన కుమారుని పంపిస్తూ వచ్చినాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే రండి, మొదటి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం. ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గమనించినారు ఇక్కడ. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, కీర్తన గ్రంథం 135:4 వచ్చిన ప్రకారం ఆయన అక్కడ తనకు స్వకీయ ధనముగా ఉండేటి కొరకు ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినట్లుగా అదే రీతిగానే ఇక్కడ మరి తన రక్తమిచ్చి మరి క్రయం చెల్లించి ప్రతి జనములోను ప్రతి భాషలు మాట్లాడే వారిలోను మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి. చూసినారా, ప్రతి ప్రజల్లోనూ ఆయా భాషలు మాట్లాడేవారు. యావత్ ప్రపంచంలో అంతా మరి 5 ఖండాలలో మనుషులు నివాసం చేస్తున్నారు. 5 ఖండాల్లో దేవుని పిల్లలు క్రిస్టియన్ ఉన్నారు. మన ఇండియాలో మాత్రమే హిందువులు ఎక్కువగా ఉన్నారు. అయితే మరి ఆయా ప్రజల్లో ఆయా భాషలు మాట్లాడు అందరిలో తన కోసం దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ప్రజలను కొంటూ వచ్చినాడు. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి.
ఆయన కొరకు మనల్ని ఆ రీతిగా తన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చినాడు, తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినాడు. అంతమటికి కాదు, తన సొత్తైన ప్రజల్లో చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగునట్లు, అంటే ఆ గొప్ప ధన్యత మనం పొందినట్లుగా ఎక్కడో ఎక్కువ మూలకు పడిన వారం, ఏ మంచితనం మనలో లేదు. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేత అపరాధముల చేత మనం ఏమై ఉన్నాం, చచ్చిపోయిన స్థితి, నిత్య నరకానికి యుగ యుగాలు మండే ఆ అగ్నిగుండములో మరి మనము నశించిపోయవలసిన వారం. అయితే ఆ నిత్య నరకాగు నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. నిజంగా మనం పొందవలసిన పాప శిక్షణ అంతా కూడా మనకు బదులుగా ఆయన పొందుతూ వచ్చినాడు. తను ఒక్కగానొక్క కుమారుని లోకమును పంపిస్తూ వచ్చినాడు. రండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతుమి, తర్వాత మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద, మనందరి దోషం, మన పాపల నిమిత్తమై ఆయన భరిస్తూ వచ్చినాడు, ఆయన వేసుకుంటూ వచ్చినాడు. నేను పొందవలసిన పాప శిక్షణ అంతా కూడా మనకు బదులుగా ఆయన పొంది ఆ కరవల శిలువలో ఆయన ఎంతగానో శ్రమపడుతూ వచ్చినాడు. మరి ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొంటూ వచ్చినాడు. నిజంగా మరి ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన అమూలమైన రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. మనము చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యం కూడా ధ్యానిస్తూ వచ్చినాం అనేక పర్యాయములు. చివరగా మరి యేసు ప్రవాసులలో వేలాడుతున్నప్పుడు బ్రతికున్నాడా చనిపోయినాడని ఒక భటుడు వచ్చి బల్లెపు పొడితో ప్రక్కలో పొడుస్తూ వచ్చినప్పుడు రక్తము నీళ్ళు రెండు కారుతూ వచ్చినాయి. మరి ఆ బల్లెపు పొడితో పొడుస్తూ వచ్చిన వ్యక్తి ఒక సైడ్ కనబడదంట ఆ వ్యక్తికి. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము ఆ నీళ్ళు రెండు కలిపి ఆయన మీద అట్లా పడితేనే ఆయనకు ఆ చూపు వచ్చిందంట, నిజముగా ఆయన లోకరక్షకుడు అని. ఆ వ్యక్తి కూడా తెలుసుకొని రక్షణ మారమనసు పొందుతూ వచ్చినాడు తక్షణమే. అంటే అంతగా ఆయన ఎంతో శక్తిమంతుడైన దేవుడు, మహాకాశం పట్టించాలంటే గొప్ప దేవుడు, సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్న దేవుడు తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి దీనుడుగా ఇక్కడ ఉంది కదా, ఈ మాటలకు రాయబడుతున్నాయి. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు ఇక్కడ స్పష్టంగా ఉంది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు మరి నా జనుల అతిక్రమం బట్టి, చూసినారా, మన అతిక్రమం బట్టి గాయపరచబడుతూ వచ్చినాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడుతూ వచ్చినాడు. నిజంగా ఆ శిక్ష అంతా కూడా మనం చేసిన పాప దోషములను బట్టి మనకు పడాల్సింది. అయితే దేవుడు ఎంతో ప్రేమాస్వరూపై ఉన్నాడు కనుక ఆ నిత్య నరకాగ్ని నుంచి ఎందుకు ఆయన ఎంతగానో మనను తనకు స్వకీయ జనముగా ఉండేదానికి ఇశ్రాయేలుని ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఆ నిత్య నరకాగ్నిలో పడి నశించవలసిన నిన్ను నన్ను దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మనము పొందవలసిన శిక్షణ ఆయన పొందుతూ వచ్చినాడు. చూసినారా, అన్యాయపు తీర్పు, అక్కడున్న కేకలే గెలుస్తూ వచ్చినాయి. చూసినారా, అంటే అంతగా ఆయన క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. నిజంగా ఆయన ప్రాణ క్రయధనం తీరక అట్లుండవలసిందే. ఇంకేం మనం ఆయన ప్రాణ క్రయధనంకి ఏం చెల్లించలేం. కోట్లు మిలియన్ల డాలర్లు తెచ్చిచ్చినా ఆయన క్రయధనం చెల్లించలేం. ఉచితమైన కృపతో నీకు నాకు ఆయన ప్రేమను వెల్లడపరిచి నిన్ను నన్ను జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా, మన స్థితిగతులు చూస్తూ వచ్చినాం. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో చూసుకుంటూ వచ్చినాం. అంత గొప్ప దేవుడు దీనుడుగా, ఏమి లేనివాడుగా, ఎంతో గొప్ప దేవుడు, మరి సమస్తం శాసించే దేవుడు. అందుకే వీటన్నిటిని దావీదు ఎరుగుతూ వచ్చినాడు కాబట్టి యెహోవాను స్తుతించుడి. చూసినారా, ఆయన నామానికి తగిన మహిమను చెల్లించాలా, అతి మనోహరం అన్నాడు. రండి, ఇంకో మాట కూడా అక్కడే ఉంది. ఇక్కడ మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు, మనందరూ దోషం ఆయన మీద మోపబడుతూ వచ్చింది, క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఆయన క్రైమ్ చెల్లించడం ద్వారా పాప విమోచన విడుదల మనకు కలుగుతూ వచ్చింది. ఆయన సొత్తైన ప్రజలు మనమందరం కూడా చేర్చబడుతూ వచ్చినాం కాబట్టి మన రక్షణ మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. రండి, కీర్తన గ్రంథము 135వ అధ్యాయం, కీర్తన గ్రంథం 135వ అధ్యాయం
అందుకే ఇక్కడ 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చూసినారా, స్వకీయ ధనముగా ఉండటానికి ఇశ్రాయేలును దేవుడు ఎంతగానో ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అలాగే రండి ఇక్కడ మరి 148వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం. ఇక్కడ అది దావీదు గుర్తెరుగుతూ వచ్చినాడు కాబట్టి మరి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 147వ అధ్యాయం, క్షమించండి, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరం, స్తోత్రం చేయుట ఒప్పిదం. మన దేవునికి మనము మరి స్తుతించుట అనేది ఎంతో మంచిది. చూసినారా, అందుకే ఇక్కడ మరి 148వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా, ప్రతి సృష్టి కూడా ఆయన స్తుతిస్తూ వచ్చినాయి, గణపరుస్తూ వచ్చినాయి. వృద్ధులు మొదలుకొని మరి బాలుర వరకు, తర్వాత చెట్లు, నక్షత్రాలు, సూర్యచంద్ర సమస్తము, సముద్రాలు, రకరకాలుగా, తర్వాత పక్షులు, మృగములు ఆయన స్తుతిస్తూ వచ్చినాయి, ఆయన గణపరుస్తూ వచ్చినాయి. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో మనం ఉంటుంది, ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటే మనం, అయితే దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయనే మొదట మనం ప్రేమించినాడు, తన సొత్తైన ప్రజల్లో ఆయన చేరుస్తూ వచ్చినాడు. ఊరికే చేర్చమటికే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగునట్లుగా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు తన కుమారుని యొక్క రాజు నివాసంలో, మామూలు మనకంతా తెలిసిందే, మరి తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. కరెక్ట్ కదా? అది వేరే వాళ్ళ ఇది నాకే అని అనటానికి అవకాశము లేదు. అదే రీతిగాని తన కుమారుని యొక్క రాజ్యంలో, అంటే మనం కూడా పాలి భాగస్తులుగా కావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అంటే మనల్ని కూడా దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చినాడు. తను ఎందరైతే అంగీకరించరో, తన నామం విశ్వాసించి ఉంచిన వారికి దేవుని పిల్లలకు అవుటకైనా అధికారం అనుగ్రహించినాడు. మనం ఎప్పుడైతే మొదటి యోహాను రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి, ఎలాంటి పాపాత్ముడైనా సరే సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి ఆయన సొత్తైన ప్రజల్లో నిన్ను నన్ను చేరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. నిజంగా యెహోవా తమకు దేవుడు కాగల జనులు అంటే సామాన్యమైన మాట కాదు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన అది. మరిలో ఒక మాట ఉంది దేవుని వాక్యంలో, ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమీ ఏం లేదు. సర్వలోకం అన్నాడు, ఏదో ఒక ఊరు కాదు, లేకపోతే కొంత ఇంత సంపాదించుకునే లేదు, సర్వలోకమును. ఏం ప్రయోజనం? అయితే వీటన్నిటిని మించిన గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ లోకం విడిస్తే ఒక సమయం వచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో మరి మనం ఉండేదానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు, పాలి భాగస్తులుగా చేస్తూ వచ్చినాడు. అందుకే మనం ఆయన్ని ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. యెహోవాకు తగిన మహిమ మనం ఇక్కడ ఉంది కదా, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది, అతి మనోహరం, స్తోత్రము చేయుట ఒప్పిదం. అదంతే, ఇంక చేయాల్సిందే. తర్వాత ఇంకో మాట ఉంది, యెషయా గ్రంథము 41లో అక్కడ మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృష్టించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసినారా, నీవు నా సొత్తు. మరి ఇందాకేశం మరి కీర్తన గ్రంథంలో చూసుకుంటూ వచ్చినాం కదా, దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నాం మనం. ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. యెహోవాకు నలగొట్టుటకు ఇష్టమైన అంటే తనకు తానే ప్రేమగా ప్రాణం అర్పించినాడు. నేను రక్షణలోనికి రావాలి, పాప విమోచన విడుదల పొందాలని, నిత్య నరకం నుంచి తప్పించబడాలని తన ప్రేమగా ఎంతో ఇష్టంగా అర్పిస్తూ వచ్చినాడు తన ప్రాణము. చూసినారా, మరి అందుకే నీవు నా సొత్తు అన్నాడు. దేవుని సొత్తు మనం, దేవుని సొత్తు అయిన ప్రజల్లో మనల్ని అందరినీ చేర్చినాడు. కనుకనే ఆయన స్తుతించాలి, ఆయనకు తగిన, ఆయన నామమునకు తగిన మరి మహిమను మనం చెల్లించాలి. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ప్రకటన గ్రంథంలో ఆ 24 పెద్దలు ఎంతో ఒక ఉన్నతమైన స్థానంలో వారు ఉన్నప్పటికీ కూడా దేవుని శక్తి ఏంటో, ఆయన ఎంత గొప్ప దేవుడు ఉన్నారు వారు చూస్తూ వచ్చినారు. కాబట్టి
ఎంతగానో ఆయనకు మహింపరుస్తూ వచ్చినారు, ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వచ్చినారు. అట్టి అనుభవం కలిగిన వారమై మనం కూడా దేవుంట్లో దీనులుగా మరి ఆత్మతో యోహాను సువార్త 4:23-24 వచనాల్లో రాయబడిన ప్రకారం ఆత్మతో ఏదో నోటి ద్వారా వచ్చిన మాటలు కాదు, మనం పూర్తిగా మనల్ని మనమే నిజమే ప్రభువా ఆ అనుభవం అంటే అట్లాగా మనం బెండ్ అయిపోవాలి. పూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ రావాలి. ఏదో చేయాలంటే చేయాలి, నిజమే ప్రభా అట్లనైనా ఇట్లనైనా అనేది కాదు. హృదయ అంతరంగంలోంచి ఆ మాటలు రావాలి. నిజమే ప్రభువా, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఏంటి, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు, ఆ స్థితిలో నేను కూడా ఉంటుంది ప్రభువా. అలాంటి నన్ను నీవే ప్రేమించినావు, ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినావు. నా కొరకు మీ ఒక్కగానొక్క కుమారుని లోకమునకు పంపిస్తూ వచ్చినావు. నా అతిక్రమలను బట్టి నీవు గాయపరచబడుతూ వచ్చినావు, నా దోషములను బట్టి నీవు నలగొట్టబడుతూ వచ్చినావు. చూసినారా, నిజంగా మనం చేసిన పాప దోషములను బట్టి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళవలసిన వారమే. మరి కీర్తన గ్రంథం 103:10 ఉంది, మన అతిక్రమలను బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ప్రతిఫలం ఇవ్వలేదు. మన దోషములను బట్టి ప్రతీకారం చేయలేదు, ఆయన అన్నిటిని తప్పిస్తూ వచ్చినాడు. అందుకే మన గొప్ప దేవుణ్ణి, మన రక్షకుణ్ణి, ఎంతో గొప్ప దేవుడు ఆయనను మనం హృదయపూర్వకంగా మనము ఆయనను ఆరాధించి ఘనపరిచి మహింపరుస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించునుగా.